ఇక్కడ మనం థర్మోడైనమిక్స్ లో ఇంపార్టెంట్ టూ మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం ఐపీ ఎగ్జామ్ కి ఏపీ అండ్ టీసీ బోత్ స్టేట్స్ సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్. Give the equation that gives the relation between delta H and delta E. So this is the basic equation delta H delta E relation. Delta H equal to delta E plus delta nRT. Well, actually delta N is nothing but only for gas state. Delta N is only for gas state. G I can write better one. And this is sigma of product minus sigma of reactants, number of moles in terms of number of moles. For example, N2 plus 3H2 gives rise to NH3. If you are choosing all these are supposed to be gas state, then I can find delta Ng equal to product is 2 minus reactant is 1 plus 3. Can get here minus 2 is the delta N value. By substituting, you can get the right answers. And next, state the third law of thermodynamics. Third law of thermodynamics, the entropy of pure and perfectly crystalline substance is zero at the absolute zero of the temperature. Its meaning, perfectly, all the crystals, they don't have any movement and perfect. Entropy nothing but disorderliness. It is perfectly zero, they are saying. So entropy of the perfectly crystalline solid is zero. అంటే డిజార్డర్నెస్ లేదని చెప్తున్నారు. ఎనివే ఈ టెంపరేచర్ దగ్గర ఇంకేం మనకు మూమెంట్ ఉండదు కాబట్టి అలా తీస్తున్నారు. బట్ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి. సిఓ, ఎన్ఓ, ఎన్2 ఇవన్నీ ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ మీరు ఏం రాయనవసరం లేదు, స్టేట్మెంట్ అది కాబట్టి రాస్తారు. వాటర్ డెల్టా హెచ్ సైన్ కన్వర్షన్ ఫర్ ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. ఇది మీరు 10th స్టాండర్డ్ లో కూడా తెలుసు. ఎక్సోథర్మిక్ మీన్స్ డెల్టా హెచ్ ఈక్వల్ టు నెగటివ్, ఎండోథర్మిక్ మీన్స్ డెల్టా హెచ్ ఈక్వల్ టు పాజిటివ్ అంటే. What is entropy gives units. Actually, first, if you know the formula of entropy, then you can find out. Delta S equal to Q reverse by T. Q అంటే మనకి జూల్స్ అని తెలిసి ఉండాలి, జూల్స్ ఆర్ ఎక్స్ అని. T అంటే కెల్విన్. దీని యూనిట్స్ ఏం రాయొచ్చు మీరు? జూల్ కెల్విన్ ఇన్వర్స్. ఇంకా మీకు ఎనర్జీకి ఏమి యూనిట్స్ తెలిసి అవన్నీ రాయొచ్చు మీరు యూనిట్స్ కావాలంటే. సో క్యాలరీ రాయొచ్చు, కెల్విన్ ఇన్వర్స్ ఇవన్నీ రాయొచ్చు. ఇది entropy units. What is entropy? Entropy is a measure the disorderliness of the molecules. Disorderliness. ఆర్డర్ అంటే మీకు ఐడియా ఉంది కదా, పర్ఫెక్ట్ కూర్చుంటారు. మీరు క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారో దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని ఆర్డర్ అని చెప్తాం. టీచర్ లేనప్పుడు మీరు కూర్చుంటారు చెప్పి దాన్ని డిజార్డర్నెస్ అని చెప్పాలి. సో ఎక్కువ డిజార్డర్నెస్ దేనికి ఉంటుంది? మనకున్న వాటిల్లో గ్యాసెస్కి ఎక్కువ డిజార్డర్నెస్ ఉంటుంది, అందుకే దీనికి ఎక్కువ ఎంట్రోపీ ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్, నెక్స్ట్ సాలిడ్. ఇది ఎంట్రోపీ ఆర్డర్. ఇది నెక్స్ట్ ఏం ఇచ్చారు మనకి ఇక్కడ? The equilibrium constant for the reaction is 10. What will be the value of delta G naught? అయితే మనకి ఎంట్రోపీకి డెల్టా జీకి ఒక రిలేషన్ ఉంది ఫార్ములా. ఆ ఫార్ములా వచ్చేసి సో ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా జీ చూడండి, ఇక్కడ డెల్టా జీ వాల్యూ 2.03 యాస్టీస్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆర్ వాల్యూ 8.314 అది సబ్స్టిట్యూట్ చేసాం. టెంపరేచర్ if they provided, okay, otherwise you have to convert into Kelvin. So 300 Kelvin. Log 10 equal to 1 మనకి ఎప్పుడైనా log 10 equal to 1. సో ఈ మొత్తం ప్లేస్లో మీరు 1 రాసి ఈ మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్ ఇది. అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ పాజిటివ్ ఉందనుకోండి, మీకు డెల్టా జీ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే దాన్ని స్పాంటేనియస్ ప్రాసెస్ అని చెప్పాలి. డెల్టా జీ నెగిటివ్ వస్తే దాని మీద స్పాంటేనియస్ అని చెప్పాలి. ఆ ప్రాసెస్ స్పాంటేనియస్గా చెప్పింది. పాజిటివ్ వస్తే నాన్ స్పాంటేనియస్. నెక్స్ట్ వన్. Explain extensive and intensive properties. Explain extensive and intensive properties. Extensive properties, the properties which is depends on quantity and quantity present on the matter. అంటే అమౌంట్ మీద ఏవైతే డిపెండ్ అవుతాయో వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనాలి. ఎగ్జాంపుల్ మనకి మాస్, వాల్యూమ్. ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, దాని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. వాల్యూమ్, హీట్ కెపాసిటీ, ఇంటర్నల్ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకోవడం ఈజీ. మీరు ఇంటర్నల్ ఎనర్జీ ఈతో చూస్తాం. నెక్స్ట్ ఎంట్రోపీ ఎస్, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ జీ, నెక్స్ట్ ఎంథాల్పీ హెచ్. మీరు ఈ టర్మ్స్ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గుర్తొస్తుంది మీకు. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇంటెన్సివ్ మీన్స్ ఐ. ఐ గుర్తుపెట్టుకోవాలి. ఇండిపెండెంట్, ఐ ఇండిపెండెంట్.
independent on the mass or quantity. That is called intensive property. ఈ ఎగ్జాంపుల్ ఈజీ గుర్తుంది మీకు. డెన్సిటీ, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, బాయిలింగ్ పాయింట్ రాయొచ్చు, మెల్టింగ్ పాయింట్ అన్ని మీరు. డెన్సిటీ మీరు ఒక 1 లీటర్లో క్యాలిక్యులేట్ చేసిన డెన్సిటీ అదే ఉంటుంది, లేదా ఒక 10 లీటర్స్ అయిన 1 ml తీసుకున్న డెన్సిటీ ఫిక్స్డ్ వాల్యూ అనమాట. అందుకే దీన్ని intensive property, mass independent properties, intensive property. So these are some important questions. And next one they given state first and second law of thermodynamics. So we'll discuss this in next video.